అందరికీ నమస్కారం. ఈరోజు మనం ₹1 కంటే విలువైన ఒక చిన్న మనసు గురించి తెలుసుకుందాం. బస్టాండ్ దగ్గర ఉన్న చిన్న టీ షాపు ఆ రోజు కూడా జనాలతో నిండిపోయింది. టీ గ్లాసుల శబ్దం, బస్సుల హారన్లు, ప్రయాణికుల హడావిడి మధ్యలో ఒక చిన్న పిల్లవాడు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. అతని పేరు రాము. వయసు 10 సంవత్సరాలు మాత్రమే అయినా కళ్లలో చిన్న వయసుకు మించిన బాధ కనిపిస్తోంది. చిరిగిపోయిన చొక్కా, పాదాలకు చెప్పులు లేవు. చేతిలో పాత సంచి. ఆకలి అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. 2 సంవత్సరాల క్రితమే రాము అమ్మ చనిపోయింది. జ్వరం తగ్గక, మందులు కొనడానికి డబ్బు లేక ఆమె కళ్ల ముందే కరిగిపోయింది. అప్పటినుంచి రాము జీవితంలో నవ్వు చాలా అరుదుగా కనిపించేది. నాన్న రోజూ కూలీ పని చేస్తాడు. పని దొరికితే ఆ రోజు పూట గడుస్తుంది. లేని రోజు ఆకలి రాముని నిద్రపుచ్చుతుంది. ఆ రోజు కూడా అలాగే జరిగింది. ఈ రోజు పని దొరకలేదు రాము. నాన్న మాటల్లో అలసట, బాధ రెండూ కలిసిపోయాయి. సాయంత్రం ఏదైనా దొరికితే చూద్దాం. రాము ఏమీ మాట్లాడలేదు. ఆకలి ఉందని చెప్పాలనుకున్నాడు. కాని నాన్న ముఖంలో ఉన్న నిస్సహాయత అతని గొంతును మూసేసింది. బస్టాండ్లో జనాలు టిఫిన్ తింటున్నారు. ఇడ్లీ వాసన, వేడి టీ వాసన రాముని కడుపుని గట్టిగా గుర్తుచేస్తోంది. అతని కడుపు మౌనంగా ఏడుస్తోంది. అంతలో ఒక పెద్దాయన టీ తాగుతూ తొందరలో బస్సెక్కాడు. అతని జేబులోంచి ఒక నాణెం జారిపోయింది. చిన్నగా మెరిసింది. ₹1. రాము చుట్టూ చూశాడు. ఎవ్వరూ గమనించలేదు. ఆ రూపాయి అతని జీవితంలో చాలా పెద్దదిగా అనిపించింది. ఎందుకంటే ఆ రూపాయితో కనీసం ఒక బిస్కెట్ అయినా కొనవచ్చు. చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే మనసులో ఒక యుద్ధం మొదలైంది. నువ్వు ఆకలిగా ఉన్నావు. తీసుకుంటే తప్పేం? మరో గొంతు నెమ్మదిగా చెప్పింది. అది నీది కాదు. అమ్మ నేర్పినది మర్చిపోతావా? రాము కళ్లలో అమ్మ ముఖం మెరిసింది. నాది కానిది ఎప్పుడూ తీసుకోకూడదు అని ఆమె చెప్పిన మాటలు చెవిలో మోగాయి. ఆ రూపాయిని గట్టిగా పట్టుకుని టీ షాపు వాడి దగ్గరకు వెళ్ళాడు. అన్నా, ఇక్కడ ₹1 పడింది. ఎవరిదో తెలియదు అన్నాడు. టీ షాపువాడు ఆశ్చర్యంగా చూశాడు. నీకు అవసరమే కదా. తీసుకో అన్నాడు. రాము తల ఊపాడు. నాకు అవసరం ఉంది. కాని అది తప్పు అన్నాడు. అక్కడే నిలబడి ఉన్న ఒక వ్యక్తి ఈ మాటలు విన్నాడు. సాధారణ దుస్తులు, కానీ లోతైన చూపు. అతను రామును దగ్గరకు పిలిచాడు. నీ పేరు ఏమిటి? రాము, సార్. ఆకలిగా ఉందా? రాము మౌనంగా తల ఊపాడు. ఆ వ్యక్తి ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది. అది దయతో పాటు గౌరవం కూడా కలిసిన చిరునవ్వు. అంతలో అదే పెద్దాయన తిరిగి వచ్చి, నా రూపాయి ఇక్కడే పడిపోయి ఉంటుంది అన్నాడు. రాము ముందుకు వెళ్లి ఆ నాణెం ఇచ్చాడు. ఇది మీది బాబాయ్. ఆ పెద్దాయన కళ్లలో ఆశ్చర్యం. నువ్వే తీసుకోవచ్చు కదా అన్నాడు. రాము మెల్లగా చెప్పాడు. అది నా అమ్మ నేర్పిన విధానం కాదు. ఆ మాట ఆ రోజు రాముకు తెలియకుండానే అతని జీవితానికి మొదటి తలుపు తెరిచింది. రాము ఆ రోజు హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు కడుపు నిండిన ఆనందం కన్నా మనసులో ఉన్న ప్రశాంతత ఎక్కువగా అనిపించింది. ఎప్పుడూ ఆకలి గురించి ఆలోచించే అతనికి ఆ రోజు మొదటిసారి భవిష్యత్తు గురించి ఆలోచన వచ్చింది. నీకేం కావాలిరా అని ఆ పెద్దాయన అడిగాడు. రాము కాసేపు మౌనంగా ఉండి, చదవాలి సార్ అన్నాడు. ఆ మాటలో ఆశ లేదు, డిమాండ్ లేదు. కేవలం ఒక కోరిక మాత్రమే. ఆ పెద్దాయన పేరు శ్రీనివాస్ మాస్టర్. దగ్గరలోని ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్. రోజూ బస్టాండ్ దారిగుండా స్కూల్కి వెళ్లడం అతని అలవాటు. రాము నాన్నను పిలిపించాడు. మొదట నాన్న భయపడ్డాడు. మేమేమీ తప్పు చేయలేదు సార్ అన్నాడు. శ్రీనివాస్ మాస్టర్ నవ్వుతూ, తప్పు చేయలేదు. మీ అబ్బాయి నాకు ఒక పెద్ద పాఠం నేర్పాడు అన్నాడు. అతను జరిగిన విషయం మొత్తం చెప్పాడు.
రాము నాన్న కళ్లలో నీళ్లు తిరిగాయి. మేము పేదవాళ్లం సార్. చదువు అంటే చాలా దూరం అన్నాడు నాన్న. శ్రీనివాస్ మాస్టర్ గట్టిగా చెప్పాడు. చదువు దూరం కాదు, అవకాశం లేకపోవడమే దూరం. ఆ రోజే రామును పాఠశాలలో చేర్పించారు. రాము మొదటి రోజు స్కూల్కి వెళ్లేటప్పుడు భయంతో పాటు ఆశ కూడా ఉంది. కొత్త యూనిఫామ్, కొత్త పుస్తకాలు, కొత్త ప్రపంచం. తరగతిలో పిల్లలు అతన్ని ఆశ్చర్యంగా చూశారు. కొంతమంది నవ్వారు, కొంతమంది చూస్తూ మౌనంగా ఉన్నారు. రాము తల దించుకుని బెంచ్ చివర కూర్చున్నాడు. టీచర్ బ్లాక్ బోర్డ్ మీద అక్షరం రాశారు. రాము గుండె వేగంగా కొట్టుకుంది. అక్షరం కంటే అది ఒక తలుపులా అనిపించింది. ఆ రోజు రాము తన పేరు మొదటిసారి సరిగా రాయగలిగాడు. ఆ ఆనందం అతనికి ఆకలిని కూడా మర్చిపోయేలా చేసింది. అన్ని రోజులు ఒకేలా ఉండవు. కొన్ని రోజులు రాము స్కూల్కి వెళ్లి సాయంత్రం కూలీ పని చేయాల్సి వచ్చేది. కొన్ని రాత్రులు చదువుకుంటూ నిద్రపోయేవాడు. చెయ్యి నొప్పి, కళ్ళు మంటలు. కాని ఒకే ఒక మాట అతనిని ముందుకు నడిపించింది. ఒకరోజు నేను కూడా ఎవరికైనా ఉపయోగపడాలి. పరీక్షలలో మొదట్లో తక్కువ మార్కులు వచ్చాయి. కొంతమంది పిల్లలు నవ్వారు. ఇప్పుడు చదువు ఎందుకురా అని అన్నారు. ఆ మాటలు రామును బాధపెట్టినా ఆపలేకపోయాయి. ఒకరోజు శ్రీనివాస్ మాస్టర్ రామును పిలిచాడు. నువ్వు తెలివైనవాడివే, భయపడటం మానే అన్నాడు. ఆ రోజు నుంచి రాము మారిపోయాడు. ప్రతిరోజు ముందుగా వచ్చి చదువుకున్నాడు. ప్రశ్నలు అడిగాడు, తప్పులు చేశాడు, కానీ వదలలేదు. కొద్ది నెలల్లోనే అతను తరగతిలో గమనించదగ్గ విద్యార్థిగా మారాడు. ఆ రోజు రాము అర్థం చేసుకున్న విషయం ఒకటే: చదువు ఒక పుస్తకం కాదు, అది జీవితం తెరచే తాళం చెవి. రాము చదువులో మెరుగుపడుతున్నాడు అనేది అందరికీ కనిపిస్తున్నా అతనికి తన మీద నమ్మకం ఇంకా పూర్తిగా రాలేదు. ప్రతి పుస్తకం తెరిచినప్పుడు ఒక ప్రశ్న మాత్రం అతన్ని వెంటాడేది: నేను నిజంగా ఇక్కడికి చెందినవాడినా? పరీక్షలు దగ్గర పడుతున్నాయి. పాఠశాల వాతావరణం మారిపోయింది. బోర్డుల మీద సిలబస్, గోడల మీద నోటీసులు. పిల్లల ముఖాల్లో ఉత్కంఠ. రాము మాత్రం తన భయాన్ని ఎవరికీ చెప్పలేదు. రాత్రిళ్లు బస్టాండ్ దగ్గర చిన్న దీపం కింద కూర్చుని చదువుకునేవాడు. వాహనాల శబ్దాల మధ్య పుస్తకంలోని అక్షరాలను పట్టుకుని ఉన్నాడు. కొన్నిసార్లు అలసటతో కళ్ళు మూసుకుపోయేవి. అప్పుడు అమ్మ ముఖం గుర్తుకు వచ్చేది. నువ్వు నిజాయితీగా ఉంటే జీవితం నిన్ను వదలదు. ఆ మాటలు అతనికి నిద్రలేచే శక్తిని ఇచ్చేవి. మొదటి పరీక్ష రోజు రాము స్కూల్ గేట్ దగ్గర నిలబడ్డాడు. చేతిలో హాల్ టికెట్. గుండె వేగంగా కొట్టుకుంటోంది. రాము అని ఎవరో పిలిచారు. వెనక్కి తిరిగి చూశాడు. అది శ్రీనివాస్ మాస్టర్. భయపడకు, నీ శ్రమ నీతోనే ఉంది అన్నాడు. ఆ మాటలు రాముకు ఓ తేలికపాటి ధైర్యం ఇచ్చాయి. పరీక్ష హాల్లో కూర్చుని పేపర్ తెరిచాడు. మొదటి ప్రశ్న చూసి చేతులు వణికాయి. ఇది నాకు రాదు అనిపించింది. కళ్ళు మూసుకుని ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. తనకు వచ్చిన ప్రశ్నలతో మొదలు పెట్టాడు. మెల్లగా అక్షరాలు వరుసగా వచ్చాయి. సమయం తెలియకుండా పోయింది. బెల్ మోగింది. పేపర్ ఇచ్చేటప్పుడు అతని చేతిలో వణుకు లేదు. మొదటిసారి అతను తన ప్రయత్నంపై గర్వపడ్డాడు. ఫలితాల రోజు వచ్చింది. రాము నోటీస్ బోర్డు ముందు నేరుగా నిలబడ్డాడు. పేరు వెతికాడు. రాము ఫస్ట్ క్లాస్. అతను కాసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. తర్వాత కళ్ళు మూసుకుని తన అమ్మని గుర్తుచేసుకున్నాడు. అమ్మా, నేను చేయగలిగాను. నాన్నకు విషయం చెప్పినప్పుడు ఆయన మాటలేకుండా రామును ఆలింగనం చేసుకున్నాడు. ఆ మౌనమే ఒక పెద్ద సంబరం. 10వ తరగతి సర్టిఫికెట్ చేతిలో పెట్టుకుని రాము మళ్లీ అదే బస్టాండ్కి వెళ్లాడు. అదే టీ షాపు, అదే గోల. కాని రాము మాత్రం మారిపోయాడు. జేబులోంచి ₹1 నాణెం తీసి చూశాడు. నవ్వుకున్నాడు. ఇది నాకు దారి చూపింది.
ఇప్పుడు నేను దారిని నిర్మించాలి. అతని ముందున్న ఆకాశం పెద్దది. ఆకాశం కంటే అతని నమ్మకం. ఇంకా ఒక పరీక్ష జీవితాన్ని నిర్ణయించదు. కాని ఒక నిర్ణయం జీవితాన్ని మార్చుతుంది. 10వ తరగతి ఫలితాల తర్వాత రాము చేతిలో సర్టిఫికేట్ ఉన్నా మనసులో మాత్రం ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి. ఇంటర్మీడియట్, కాలేజ్, ఈ మాటలు అతనికి కొత్తగా, కొంచెం భయంగా అనిపించాయి. ఇంతవరకు వచ్చావురా, ఇక ఆగొద్దు. శ్రీనివాస్ మాస్టర్ మాటలు అతని చెవిలో మోగాయి. రామును ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో చేర్పించారు. ఫీజు తక్కువ, సదుపాయాలు కూడా అంతే. కాని రాముకి అది సరిపోతుంది. కాలేజ్ మొదటి రోజు. పిల్లల చేతుల్లో మొబైల్స్, బ్రాండెడ్ బ్యాగులు, ఇంగ్లీష్ మాటలు. రాము మాత్రం ఒక మూలలో నిలబడ్డాడు. పాత బ్యాగ్, పుస్తకాలు. నేను ఇక్కడ సరిపోతానా అనే సందేహం మళ్లీ వచ్చింది. కొంతమంది నవ్వారు, కొంతమంది పట్టించుకోలేదు. రాము మాత్రం తన లక్ష్యాన్ని పట్టుకుని నిలబడ్డాడు. ఇంటర్ చదువు సులువు కాదు. పైగా ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఇంకా కష్టం. రాము ఉదయం కాలేజ్, సాయంత్రం ఒక చిన్న దుకాణంలో పని, రాత్రి ఇంటికి వచ్చి చదువు. కొన్నిసార్లు అలసటతో పుస్తకం మీదే నిద్రపోయేవాడు. కాని ఉదయం మళ్లీ అదే పట్టుదల. నాన్న చాలాసార్లు అన్నాడు, ఇంత కష్టపడకు రాము. రాము మెల్లగా సమాధానం ఇచ్చేవాడు, ఇప్పుడే కష్టపడకపోతే జీవితాంతం కష్టపడాలి నాన్న. మొదటి ఇంటర్ పరీక్షల ఫలితాలు వచ్చాయి. ఈసారి రాము ఆశించిన మార్కులు రాలేదు. కొన్ని సబ్జెక్టుల్లో కేవలం పాస్. ఆ రోజు రాము చాలాసేపు మాట్లాడలేదు. నేను ఎక్కువ ఆశిస్తున్నానా అని అనిపించింది. శ్రీనివాస్ మాస్టర్ దగ్గరకు వెళ్లాడు. మాస్టర్ నెమ్మదిగా చెప్పారు, రాము, ఓటమి నీ స్థాయిని కాదు, దారిని చూపిస్తుంది. ఆ మాటలు రాముని మళ్లీ నిలబెట్టాయి. ఆ రోజు నుంచి రాము చదువు విధానం మార్చాడు. మార్కుల కోసం కాదు, అర్థం చేసుకునేందుకు చదవడం మొదలుపెట్టాడు. ప్రశ్నలు అడిగాడు, తప్పులు ఒప్పుకున్నాడు, మళ్లీ ప్రయత్నించాడు. రెండో ఇంటర్ ముగిసేసరికి రాము కాలేజ్లో గుర్తింపు పొందాడు. కలలు కాలేజ్లో మొదలవ్వవు, కష్టాల్లో స్పష్టమవుతాయి. డిగ్రీ మొదటి రోజు రాము కాలేజ్ గేట్ ముందు నిలబడ్డాడు. చేతిలో ఫైల్స్, భుజంపై పాత బ్యాగ్. ముందు పెద్ద భవనం, వెనుక చిన్న ఇల్లు. ఈసారి భయం లేదు, కానీ బాధ్యత ఉంది. ఇంటర్ పూర్తయ్యాక నాన్న ఆరోగ్యం కాస్త క్షీణించింది. రోజూ కూలీ పని ఇక సాధ్యం కాదు. ఆ రోజు రాము మొదటిసారి నిజంగా అర్థం చేసుకున్నాడు. చదువు ఒక్కరి జీవితం కోసం కాదు, కుటుంబం కోసం కూడా. చదువు కుటుంబం. డిగ్రీ అంటే ఖర్చు, ఫీజు, పుస్తకాలు, ప్రయాణం. రాము ఉదయం కాలేజ్, మధ్యాహ్నం లైబ్రరీ, సాయంత్రం ట్యూషన్ చెప్పడం. కొన్ని రాత్రులు ఇంటికి వచ్చేసరికి నాన్న నిద్రలో ఉంటాడు. రాము నెమ్మదిగా కూర్చుని చదువుకుంటాడు. అమ్మ లేని ఇల్లు, అలసిన నాన్న, కాని ఒకే ఒక వెలుగు, రాము ఆశ. ఒక కఠిన క్షణం. ఒకరోజు కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫీజు పెండింగ్ ఉంది, వచ్చే వారం లోపు చెల్లించాలి. ఆ మాటలు రామును కదిలించాయి. ఆ రాత్రి నిద్ర రాలేదు. పుస్తకం తెరిచాడు, కాని అక్షరాలు కనిపించలేదు. చదువు మానేయాలా అనే ఆలోచన తొలిసారి వచ్చింది. అప్పుడే నాన్న లేచాడు. ఏమైంది రాము అన్నాడు. రాము అన్నీ చెప్పాడు. నాన్న కళ్లలో నీళ్లు వచ్చాయి. నా వల్లే నీ చదువు ఆగకూడదు అన్నాడు. ఆ మాట రాముని గుండెల్లో గుచ్చుకుంది. ఆ రోజు రాము ఒక నిర్ణయం తీసుకున్నాడు. చదువు మానేయలేదు, పని కూడా మానేయలేదు. కాలేజ్లో స్కాలర్షిప్ కోసం అప్లై చేశాడు. టీచర్లతో మాట్లాడాడు. పార్ట్ టైం పనిని పెంచాడు. కొన్ని నెలలు చాలా కష్టం అయ్యాయి. కాని ఒకరోజు మెయిల్ వచ్చింది, స్కాలర్షిప్ అప్రూవ్డ్.
రాము కళ్లలో నీళ్లు తిరిగాయి. అవి బాధవే కాదు, గర్వం కూడా. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేసరికి రాము కాలేజ్లో ఒక ఉదాహరణగా మారాడు. పేదవాడిగా కాదు, పోరాటం చేసిన విద్యార్థిగా. జూనియర్లు అతని దగ్గరకు వచ్చి అడిగేవారు, ఇంత కష్టంలో ఎలా చదువుతున్నావు? రాము చిరునవ్వుతో చెప్పేవాడు, బాధ్యత బరువు కాదు, అది బలం. బాధ్యతను భారం అనుకుంటే ఆగిపోతాం, బలంగా అనుకుంటే ముందుకెళ్తాం. డిగ్రీ చివరి సెమిస్టర్. రాము చేతిలో పుస్తకం ఉన్నా మనసులో మాత్రం ఒకే ఆలోచన. ఇక తరువాత ఏమిటి? కాలేజ్ ప్లేస్మెంట్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఆత్మవిశ్వాసంగా ఉన్నారు, కొంతమంది భయంతో. రాము మాత్రం మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఒకే లక్ష్యం, ఇల్లు నిలబడాలి. ఇంటర్వ్యూ పిలుపు. ఒక ఉదయం నోటీస్ వచ్చింది. క్యాంపస్ ఇంటర్వ్యూ, ప్రైవేట్ కంపెనీ. రాము పేరు కూడా జాబితాలో ఉంది. ఆ రోజు రాత్రి అతను నిద్రపోలేదు. పాత షర్ట్ని ఉతికాడు. రెజ్యూమ్ని మళ్లీ చూసుకున్నాడు. నాన్న నెమ్మదిగా అన్నాడు, ఏమైనా జరిగితే గర్వపడతాను రాము. ఆ మాట రాముకి పెద్ద బలం అయ్యింది. ఇంటర్వ్యూ హాల్ బయట రాము కూర్చున్నాడు. చుట్టూ ఖరీదైన షర్ట్లు, ఆత్మవిశ్వాసం. తన షర్ట్ కాలర్ సర్దుకున్నాడు. గుండె వేగంగా కొట్టుకుంది. నెక్స్ట్. రాము లోపలికి వెళ్ళాడు. ప్రశ్నలు మొదలయ్యాయి. కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదు. ఒక ప్రశ్న మాత్రం అతన్ని ఆపేసింది. వై షుడ్ వీ హైర్ యూ? రాము క్షణం మౌనంగా ఉన్నాడు. తర్వాత నెమ్మదిగా చెప్పాడు, సర్, ఐ మే నాట్ బీ ద బెస్ట్, బట్ ఐ నో రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ గివ్ మీ అ ఛాన్స్, ఐ వోంట్ వేస్ట్ ఇట్. హాల్లో నిశ్శబ్దం. ఇంటర్వ్యూ అయిపోయింది. రాము ఇంటికి వెళ్ళాడు. రోజులు గడిచాయి. ఫోన్ రాలేదు. ఆకలి కన్నా పెద్దది ఆశ. ఒక సాయంత్రం ఫోన్ మోగింది. ఇస్ దిస్ రాము? యు ఆర్ సెలెక్టెడ్. రాము మాటలేకుండా నిలబడ్డాడు. కళ్లలో నీళ్లు. నాన్న వైపు చూశాడు. నాన్న కళ్లలో గర్వం. మొదటి ఉద్యోగం, మొదటి ఐడి కార్డ్, మొదటి జీతం ఆశ. ఆఫీస్లో రాము సైలెంట్గా పనిచేశాడు. మాటలు తక్కువ, పని ఎక్కువ. సూపర్వైజర్ ఒకరోజు అన్నాడు, రాము, యు ఆర్ రిలయబుల్. ఆ ఒక్క మాట అతనికి ప్రమోషన్ లాంటిది. మొదటి జీతం చేతిలో పెట్టుకుని రాము ఇంటికి వచ్చాడు. నాన్న చేతిలో పెట్టాడు. ఇది మన ఇల్లు నిలబడిన రోజు నాన్న. నాన్న ఏమీ మాట్లాడలేదు. కన్నీళ్లు మాత్రమే మాట్లాడాయి. రాము బయటికి వచ్చి ఆకాశం వైపు చూశాడు. అవకాశం చిన్నదైనా, నమ్మకం పెద్దదైతే జీవితం మారుతుంది. అమ్మా, చూశావా? అవకాశం చిన్నదైనా, నమ్మకం పెద్దదైతే జీవితం మారుతుంది. సంవత్సరాలు గడిచాయి. రాము ఇప్పుడు ఒక చిన్న ఉద్యోగి కాదు. అతను టీంని నడిపించే స్థాయికి వచ్చాడు. కాని అతని అలవాట్లు మాత్రం మారలేదు. సాదాసీదా షర్ట్, సైలెంట్ నవ్వు, ఎవరినీ తక్కువగా చూడని మనసు. ఒకప్పుడు చిన్ని షెడ్డులో ఉన్న కుటుంబం ఇప్పుడు ఒక సొంత ఇంట్లో ఉంది. ఇంటి గోడలపై రంగులు ఉన్నాయి. కాని రాము మనసులో మాత్రం ఆ పాత మట్టి వాసన ఇంకా ఉంది. నాన్న మాత్రం ఇప్పుడు పని చేయడు. రాము చెప్పాడు, ఇక మీరు విశ్రాంతి తీసుకోండి నాన్న. నాన్న నవ్వాడు. కాని ఆ నవ్వులో బాధ కూడా ఉంది. తాను కుమారుడి మీద ఆధారపడుతున్నానన్న భావం. ఒకరోజు రాము ఆఫీస్ నుంచి కొంచెం తొందరగా బయటకు వచ్చాడు. జేబులో ఫోన్, చేతిలో ఫైల్, మనసులో ఒక ఆలోచన. అవును, అక్కడే అన్నీ మొదలయ్యాయి. సంవత్సరాల తర్వాత మళ్లీ అదే చోట నిలబడ్డాడు. అదే టీ షాపు, అదే శబ్దం, అదే గందరగోళం. కాని రాము మాత్రం మారిపోయాడు. జేబులోంచి ఒక నాణెం తీశాడు.
ఒక రూపాయి. ఆ నాణెం చేతిలో పట్టుకుని రాము కళ్ళు మూసుకున్నాడు. అది ఇప్పటికీ మెరుస్తోంది. ఒక రూపాయి. ఆ నాణెం చేతిలో పట్టుకుని రాము కళ్ళు మూసుకున్నాడు. ఆ చిన్న పిల్లవాడు ఆకలితో నిలబడ్డాడు. నిజాయితీతో ఒక రూపాయి తిరిగి ఇచ్చాడు. ఆ రోజు ఒక పెద్దాయన చెప్పిన మాటలు ఇప్పటికీ అతని చెవిలో మోగాయి. నీ నిజాయితీ నీకు దారి చూపిస్తుంది. ఆ రోజు అతనికి తెలియదు, ఆ రూపాయి అతని భవిష్యత్తు తలుపు తెరిచిందని. ఆలోచనల నుంచి బయటికి వచ్చి ముందుకు చూశాడు. ఒక చిన్న పిల్లవాడు, చిరిగిన చొక్కా, కళ్లలో ఆకలి. అదే దృశ్యం రాము గుండె ఆగిపోయినట్లయింది. అతను నెమ్మదిగా ఆ పిల్లాడి దగ్గరకు వెళ్ళాడు. నీ పేరు ఏమిటి? సూరి. ఆకలిగా ఉందా? సూరి తల ఊపాడు. రాము చేతిలోని నాణెం చూశాడు. అదే ఒక రూపాయి. రాము టీ షాపు దగ్గరకు వెళ్ళాడు. ఇడ్లీ ప్లేట్ ఆర్డర్ చేశాడు. సూరి కళ్లలో వెలుగు మెరిసింది. తిన్నాక రాము అడిగాడు, స్కూల్కి వెళ్తున్నావా? సూరి తల దించుకున్నాడు. కొత్త ఆరంభం. రాము సూరిని తీసుకుని దగ్గరలోని ప్రభుత్వ స్కూల్కి వెళ్ళాడు. హెడ్మాస్టర్ని కలిశాడు. ఫీజు, పుస్తకాలు అన్నీ చూసుకుంటానన్నాడు. సూరి కళ్లలో భయం కాదు, ఆశ. రాము ఫోన్ తీసి నాన్నకి కాల్ చేశాడు. నాన్న, ఈ రోజు మన ఇంట్లో ఇంకో దీపం వెలిగింది. నాన్న మాటల్లో చిరునవ్వు వినిపించింది. సాయంత్రం రాము మళ్లీ బస్టాండ్కి వచ్చాడు. టీ షాపు వాడు గుర్తుపట్టాడు. ఇప్పటికీ గుర్తుందా రా అన్నాడు. రాము నవ్వాడు. ఎలా మర్చిపోతాను? అతను టీ షాపు పక్కన ఒక చిన్న బోర్డు పెట్టించాడు. నిజాయితీకి విలువ రూపాయితో కాదు, జీవితంతో కొలుస్తారు. రాము నడుస్తూ వెళ్ళాడు. అతని వెనుక ఒక కథ ముగిసింది. ముందు ఇంకో కథ మొదలైంది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.